నమస్తే పీపుల్. ఐ థింక్ మీ అందరికీ సిచ్యువేషన్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఒమాన్లో కానీ దుబాయ్లో కానీ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ చాలా మెసేజెస్ కూడా నాకు వచ్చాయి అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్స్ నుంచి. కొన్ని ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయినాయి అండ్ కొన్ని ఫ్లైట్స్ అయితే డైవర్ట్ చేశారన్నట్టు. ఎందుకంటే ఇక్కడ వచ్చే గాల్పులు మాత్రం మరీ దారుణంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఒమాన్లో మాత్రం కొట్టుకపోతున్నాయి అన్నట్టు. మొత్తం ఇల్లులు కార్లు మునిగిపోయినాయి. అండ్ దుబాయ్కి వచ్చేస్తే నిన్న 17 ఫ్లైట్స్ అయితే క్యాన్సిల్ అయిపోయాయి అన్నట్టు. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే డైవర్ట్ చేశారన్నట్టు. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. అండ్ మీ అందరూ తెలుసు దుబాయ్లో ఆ ఎయిర్పోర్ట్ వచ్చేసి బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ వరల్డ్లో 2nd నెంబర్లో ఉందన్నట్టు. సో ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి అమెరికాలో ఉంది, సెకండ్ ఎయిర్పోర్ట్ దుబాయ్లో ఉందన్నట్టు. సో చాలా అంటే చాలా వర్షాలు వచ్చాయి అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మొత్తం మునిగిపోయింది అన్నట్టు. సగం ఫ్లైట్స్ దాకా వర్షాలతోటి ఆ నీళ్ళతోటి మొత్తం మునిగిపోయింది. సిచ్యువేషన్ అలా ఉందన్నట్టు. మెట్రో స్టేషన్లు అయితే దారుణం. ఇంకా మొత్తం మెట్రో స్టేషన్లకే వర్షం అయితే వచ్చినాయి, కార్లు మునిగిపోయినాయి అన్నట్టు. మొత్తం వాటర్ రోడ్ల మీదకి వచ్చేసాయి. అండ్ నా ఫ్రెండ్ ఒక్కడు అన్నట్టు, తను కూడా ఒక 5 స్టార్ హోటల్స్లో వర్క్ చేస్తాడు అన్నట్టు, సూపర్వైజర్. సో అతను నిన్న మార్నింగ్ 8 o'clockకి డ్యూటీకి వెళ్ళాడు. సో ఈ వర్షం ద్వారా ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి నిన్న మార్నింగ్ 8 o'clock నుంచి అండ్ ఈ రోజు మార్నింగ్ 8 o'clock వరకు తన హోటల్లోనే ఉన్నాడు అన్నట్టు. వెళ్ళలేకపోయాడు ట్రాఫిక్ జామ్ ద్వారా. సో సిచ్యువేషన్ అలా ఉంది, పరిస్థితి అస్సలు బాగాలేదు అన్నట్టు. ఈ సమయంలో ఎవరైతే దుబాయ్కి టూరిజం మీద వెళ్దాం అనుకుంటుందో ఒక 1.5 months స్కిప్ చేయండి. సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఒక 1.5 months తర్వాత అంత సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి వస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళకండి. అండ్ దుబాయ్లో కానీ అలైన్లో కానీ అబుదాబిలో కానీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ మధ్య ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ఎండలు కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడుతున్నాయి అండ్ వర్షాలు కొట్టాల్సిన సమయంలో ఎండలు కొడుతున్నాయి. అండ్ ఇప్పుడు మొత్తం ఎండాకాలం, ఈ ఎండాకాలంలాగా లేదు. మొత్తం చల్లటి గాలి, వాతావరణం కంప్లీట్గా వింటర్ లెక్క ఉంది అన్నట్టు. సో ఏం అర్థం కావట్లేదు, సిచ్యువేషన్ అలా ఉంది ఇక్కడ. ఈవెన్ ఖత్తర్లో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. చల్లటి గాలి, వాతావరణం మొత్తం మారిపోయింది. అండ్ ఈ టైంకి మొత్తం టెంపరేచర్ మాత్రం ఒక 45-50 degrees సెల్సియస్లో ఉండాలి. కానీ నిన్న టెంపరేచర్ చెక్ చేస్తే 25, 30, 33 ఇంతనే ఉందన్నట్టు. సో అంతా గ్లోబల్ వార్మింగ్ ద్వారా. అండ్ మీరు యూరోప్లో చెక్ చేస్తే యూరోప్లో ఆ ఎండలకు చచ్చిపోతులు అన్నట్టు. ఆ టెంపరేచర్కి 55, 45, 55 టెంపరేచర్స్ మధ్య యూరోప్లో ఉందన్నట్టు. సో అంత ఎప్పుడు ఉండదు, ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ద్వారానే జరుగుతుంది అన్నట్టు. సో అండ్ దుబాయ్కి వచ్చే వాళ్ళు మాత్రం అస్సలు భయపడకండి. ఏరోప్లేన్ కంపెనీ వాళ్ళు మీకు రిఫండ్ అని ఇస్తారు, లేకపోతే వేరే ఫ్లైట్ అన్న మీకు బుక్ చేస్తారు. ఇప్పటివరకు అయితే ఖత్తర్లో సిచ్యువేషన్ బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు అన్నట్టు. వర్షాలు కూడా అంతేం లేవు. సో సౌదీ బార్డర్లో ఆ ఖత్తర్ సైడ్ అయితే వర్షం బాగా పడుతుంది, కానీ అటు సైడ్ పెద్దగా పాపులేషన్ ఏముండదు అన్నట్టు. మ్యాక్సిమం పాపులేషన్ దోహాలోనే ఉంటారు అన్నట్టు. అటు సైడ్ అల్కోర్ సైడ్ కానీ సౌదీ బార్డర్ సైడ్ తక్కువ పాపులేషన్ ఉంటారు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏం లేదన్నట్టు. సో ఇప్పటి వరకు ఖత్తర్లో సిచ్యువేషన్ బాగానే ఉంది. ఖత్తర్కి వచ్చే ఫ్లైట్స్ అన్నీ ఇప్పటివరకు అయితే ఏం డిలే అవ్వలేదు. బట్ మేబీ చెప్పలేము సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. అండ్ దుబాయ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉంటే వెంటనే ఇండియన్ ఎంబసీకి కాల్ చేయండి, వాళ్ళు మీకు రీచ్ అవుట్ అవుతారు. అండ్ దుబాయ్ ఎమర్జెన్సీ నెంబర్ కూడా తెలుసు కదా, 999. వెంటనే ఆ 99కి కాల్ చేయండి, మీకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అయితే వచ్చి మీకు రీచ్ అవుట్ అవుతారు అన్నట్టు. ముఖ్యంగా ఒక 1/2 hour వర్షాలు గట్టి పడగానే ఈ గల్ఫ్ కంట్రీలో సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంటుంది అంటే, ఈ గల్ఫ్ కంట్రీస్ ఏంటంటే ఈ వర్షాలకు ఎప్పుడు అలవాటు లేని దేశం అన్నట్టు. సో ఇక్కడ సిటీస్ అయినా టౌన్స్ అయినా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా పూర్గా ఉంటుంది అన్నట్టు. అంటే ఎలా అంటే ఒక్క 1/2 hour వర్షం గట్టిగా పడ్డదంటే కథం, మొత్తం దుబాయ్ మొత్తం ఇట్లా వాటర్ మీద ఊగుతుంది అన్నట్టు. అలా ఉంటుంది సిచ్యువేషన్ ఇక్కడ. సో మ్యాక్సిమం ఈవెన్ ఒమాన్ అయినా, ఖతర్ అయినా, దుబాయ్ అయినా, అబుదాబి అయినా, ఈవెన్ కువైట్ అయినా సరే ఒక్క గంట అర్ధ గంట గట్టిగా పడ్డదంటే వర్షం మొత్తం ఈ దేశాలన్నీ మొత్తం ఊగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఎడారి ప్రాంతం కదా, 2 నిమిషాలు వాన పడగానే ఆ మట్టి మొత్తం గట్టి అయిపోతుంది అన్నట్టు. వాటర్ అనేది సింక్ అవ్వడానికి టైం అవుతుంది. సో సింక్ ఈజీగా అవ్వదు అన్నట్టు, అంటే భూమిలోకి వెళ్ళదు, మొత్తం ఇక ఫ్లోటింగ్ అవుతుంది అన్నట్టు. ఆ ఫ్లోటింగ్ ఎక్కడ సన్ ఉంటే అక్కడికి ఫ్లోటింగ్ అయిపోతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఆ నీళ్ళన్నీ మీదనే ఉండి మొత్తం ఇక ఒక సముద్రంలోకి అయిపోతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒమాన్ చూడండి, ఆ ఒమాన్లో మరీ దారుణం. మొత్తం డ్యామ్లు కొట్టుకపోతున్నాయి, రోడ్లు కొట్టుకపోయినాయి.
మొత్తం రోడ్డు మధ్యలో పెద్ద బొక్క. సో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి అన్నట్టు. ఇవి మనం ఇండియాలో చూస్తాం, కానీ గల్ఫ్ కంట్రీస్లో ఇది ఈ మధ్యనే బాగా జరుగుతున్నాయి అంటే ఒక 1-2 ఇయర్స్ నుంచి సిచ్యువేషన్ అయితే దారుణంగా ఉంది. అండ్ 2 months బ్యాక్ అలైన్లో మొత్తం మంచు పడ్డది అన్నట్టు, మంచు రాళ్ళతోటి పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి అన్నట్టు. అవి ఇంతకుముందు జరగలేదు, ఈ మధ్యనే జరుగుతున్నాయి అన్నట్టు. సో చూసి అర్థమైంది అనుకుంటా, గ్లోబల్ వార్మింగ్ అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇదంతా ఈ పొల్యూషన్స్ ద్వారా, ఈ ఫారెస్ట్లను కట్ చేయడం ద్వారా, సో మనం చేసుకున్న తప్పులకు మనమే అనుభవించాలి. సో సిచ్యువేషన్ అలా ఉంది. ఎండ కొట్టాల్సిన సమయంలో వర్షాలు పడడం, అండ్ ఈ చోట్ల ఇంత వెదర్ అనేది ఎప్పుడు నేనైతే చూడలేదు అన్నట్టు. నేను ఒక 5 years నుంచి వింటున్నా. ఈ టైంకి ఎండలు కొట్టేయాలి, మొత్తం ఆ హ్యూమిడిటీ తోటి ఆ చెమటతోటి ఉండాలి, కానీ బయట చల్లగా ఉంది. సో సిచ్యువేషన్ అలా ఉంది. సో కంగారు పడకండి, ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు అలర్ట్గా ఉంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ దేశం యొక్క ఎమర్జెన్సీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, హెల్ప్ అయితే మీకు చేస్తారు. సో అదన ముచ్చట, ఇప్పటివరకు అయితే అది అప్డేట్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వెంటనే మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.